ప్రపంచంలో అటువంటి వాళ్ళతో యుద్ధం చేయడానికి ఇట్లా అధర్మంగా యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరో చూడడానికి మాత్రమే ఆయన అక్కడ రథాన్ని ఆపమన్నాడు శ్రీకృష్ణుడితో. తన వైపే శ్రీకృష్ణుడు ఉన్న కారణంగా విజయం గురించి పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ తాను ఎవరితో తలపడాలో వారి బలాన్ని అంచనా వేయడానికి అర్జునుడు వారిని కోరారనేది కూడా యథార్థం. ఇప్పుడు శ్రీకృష్ణుడు తన వైపు ఉన్నాడు, విజయం వస్తుంది అనేది లేదు ఆయనకు. విజయం వస్తుంది, ఇక నేను యుద్ధం చేయాల్సిన పని లేదని అనుకోలేదు అర్జునుడు. అంటే ఇక్కడ అర్థం ఏంది? మన పని మనం చేయాలనేది ఇక్కడ. ఆయన దేవుని కృప మన వైపు, దేవుని బలం మన వైపు, ఆయన చూపు మన వైపు, మనకు ఆయన చల్ల చూపు ఉంది అని అనుకున్నా మనం చేసే ప్రయత్నం అయితే మనం చేయాలా, మనం చేసే యుద్ధం అయితే చేయాలా అనేది అర్జునుడి కాన్సెప్ట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కూడా అదే. గుళ్ళో దీపం పెట్టి దేవుడు చూసుకుంటాడు కదా అని వదిలేస్తే అది ఆరిపోద్ది. అది కాదు కదా కావాల్సింది ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన ఉన్నాడు, యుద్ధం మనకు విజయం మనకేం తెలిసినప్పటికీ యుద్ధం చేయాలా కాబట్టి చేస్తాడు. అందుకే ఎవరెవరితో తన బలం సరిపోతుందో చూసుకోవడానికి అక్కడ ఆపాడు. ఆ యుద్ధాన్ని ఆ రథాన్ని ఆపమన్నాడు అనేది ఇక్కడ పాయింట్. అప్పుడు శ్రీకృష్ణుడు పలుకుతున్నాడు, ఓ భరతవంశీయుడ, అర్జునునిచే ఆ విధంగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథము ఇరుపక్ష శ్రేణులను నిలిపాను. ఈ శ్లోకంలో అర్జునుడు గుడాకేశునిగా చెప్పబడినాడు. గుడాక అంటే నిద్ర అని అర్థం. నిద్రను జయించిన వాడు గుడాకేశుడు అని పిలువబడతాడు. గుడాక అంటే నిద్ర. గుడాకేశుడు అని ఎందుకు ఆయనకు పిలువబడిన అంటే గుడాక అంటే నిద్ర, కేశుడు అంటే గుడాకేశుడు నిద్ర అని అర్థం. గుడాక అంటే నిద్ర అని అర్థం. నిద్రను జయించిన వాడు కాబట్టి గుడాకేశుడు అని పిలువబడతాడు. నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థం. ఇక నిద్ర అంటే పడుకొని నిద్రపోయడం కాదంట. నిద్ర అంటే అజ్ఞానం. దాన్ని అజ్ఞానాన్ని జయించిన వాడు కాబట్టి గుడాకేశుడు. శ్రీకృష్ణుడితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర, అజ్ఞానం రెండింటినీ జయించాడు. పరమ కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మర్చిపోలేదు. అదే భక్తుని నైజం. అతను దేవుణ్ణి ఎంత బాగా ఆరాధించేవాడంటే ఇక నిద్రలో కూడా ఆయనను మర్చిపోలేడు. అదే ఆయన భక్తి. ఇక్కడ భక్తి, దేవునిపై భక్తి గురించి చెప్తాను. భక్తి ఏ విధంగా ఉండాలనే దాని గురించి చెప్తాను. మెలకువతో ఉన్నప్పుడు కానీ నిద్రలో ఉన్నప్పుడు కానీ భక్తుడు శ్రీకృష్ణుని నామరూపగుణ లీలను తలచకుండా ఉండలేదు. ఈ విధంగా కృష్ణ భక్తుడు కేవలం శ్రీకృష్ణుని నిరంతరం తలుస్తూ నిద్ర, అజ్ఞానం రెండింటినీ జయిస్తాడు. ఇదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలువబడుతుంది. ఋషికేశునిగా అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు, మనస్సుకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడి సేవల మధ్య రథం నిలబడనడంలో అర్జునుడి ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే అతడు ఈ విధంగా ఇలా పలికాడు. ఇక్కడ ఏంటంటే విషయం, నిద్రను జయించాడు కాబట్టి అతని గుడాకేశుడు అంటాడు. ఇక శ్రీకృష్ణునితో మైత్రి, అతని భక్తి ఎలా ఉంటుంది? అర్జునుడు శ్రీకృష్ణుని దేవునితో మైత్రి కానీ ఆయన భక్తి కానీ ఎలా ఉంటుందంటే నిద్రలో కానీ మెలకువలో కానీ ఆయన పేరు జపించడం తప్ప వేరేది ఉండేది కాదు ఆయనకి. అంతటువంటి భక్తి అయింది. ఆయన ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగాడు కాబట్టే ఋషికేశునిగా పిలువబడ్డాడు అనేది ఇక్కడ. అందుకే అంతటి వాడు కాబట్టి ఆయన చెప్పగానే అక్కడ నిలిపాడు. ఆయన మనసులోని మాట కనుక్కోగలిగాడు కాబట్టి శ్రీకృష్ణుడు అక్కడ రథం నిలిపాడు అనేది ఇక్కడ మ్యాటర్. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్థ ఇచ్చట సమకూడిన కురువంశీయులందరినీ చూడమని పలికాను. సకల జీవులలోని పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుడి మనస్సులో ఏం జరుగుతున్నదో తెలుసుకోగలిగాడు. ఇది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య పరమాత్మునికి. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి భక్తులు మనసులో ఏముందో దేవునికి ఎందుకు తెలియదు, తెలుస్తుంది. ఈ సందర్భంలో ఉపయోగింపబడిన హృషికేశుడు అనే పదం అతనికి సమస్తమును తెలుస్తుందని సూచిస్తున్నది. అర్జునుడి సంబంధంలో పార్థ అంటే కుంతి తనయుడు లేదా పృథా తనయుడు అనే పదం కూడా అదే విధంగా ప్రాధాన్యత కలిగి ఉన్నది. రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునుడికి చెప్పగోరాడు. ఇక కురువంశీయులను చూడు అని అర్జునుడితో పలకడంలో శ్రీకృష్ణుడి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆగిపోయి యుద్ధం చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏంటి? తన మేనత్త కుమారునైనటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడు ఊహించలేదు. ఈ విధంగా అర్జునుడి మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్య ధోరణిలోనే ముందుగా చెప్పాడు. ఇక్కడ ఏంటంటే విషయం, నువ్వేమన్నా మీ వాళ్ళని చూసి ఏమన్నా జాలి పడుతున్నావేమో, అందుకేమన్నా యుద్ధం
ఆపాలనుకుంటున్నావా అనే ఉద్దేశంతో పలకడానికి వచ్చి ఆ శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జున్ చెప్పుకున్నప్పుడు ఇక ఒకవేళ ఇక్కడ యుద్ధం ఆపమన్నాడు అనే ఉద్దేశం ఏమన్నా వస్తుందేమో అంటే తమాషగా చెప్తున్నాడు ఆయన. తన మేనత్త కుమారుని అయినటువంటి ఆయన్ని ఎప్పుడు కూడా హాస్య దూరంలోనే చూసేటోడు శ్రీకృష్ణుడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయోభిలాషను గాంచాను అంటే చూశాడు. రణరంగంలో అర్జునుడు నానా రకాల బంధువులను చూశాడు. తన తండ్రికి సమకాలీకులైన భూరిశ్రవుని వంటి వారిని అంటే పాండరాజుకు సమకాలీకులైనటువంటి భూరిశ్రవులు, తాతలైన భీష్ముడు, సోమదత్తులను, ద్రోణాచార్యుడు, కృపాచార్యుని వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాసులను అతను చూశాడు. పలువురు మిత్రులతో కూడి ఉన్న సేనలను కూడా అతను చూడగలిగాడు. అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారనే దాన్ని చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరెవరు ఉన్నారు అందరిని చూశాడు. వాళ్ళ నాన్నకాలం నాటిని చూశాడు, వాళ్ళ తాతకాలం వాళ్ళని చూశాడు, గురువులను చూశాడు, మిత్రులను చూశాడు, కొడుకుతో సమానులైన వాళ్ళని చూశాడు. అందరిని చూస్తూ ఉన్నాడు అనమాట అర్జునుడు. ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతిపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలుకుతున్నాడు. అంటే అక్కడ అందరినీ చూసేసరికి ఒక్కసారిగా ఇప్పుడు మనమైనా కానీ ఎక్కడైనా బంధువుల ఇంటికి కానీ ఏదైనా పెళ్లికో లేకపోతే ఏదైనా ఎక్కడికైనా పోయినప్పుడు బంధువులు గొడవలు పడుతుంటారు. అప్పుడు ఏదైనా చూసి అక్కడ మన వాళ్ళు ఇక్కడ మన వాళ్ళే ఉంటారు. అప్పుడు చెప్పేటువంటి కొంత ఎవరిని ఏమని లేకపోతుంటాడు కదా, అట్లుంటుంది ఇక్కడ అని చెప్తున్నాను. కృష్ణ అర్జునుడు ఇట్లా ఈ విధంగా పలుకుతున్నాడు కృష్ణునితో. కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను, బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరెండిపోతుంది. భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషి అయినా దైవీ పురుషులలో లేదా దేవతల్లో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడు. కాగా ఆ భక్తుడు విద్యా సంస్కృతులతో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలు లోపించి ఉంటాడు. తమలో తామే యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒక్కసారిగా వారి పట్ల కృపాపూర్ణుడయ్యాడు. అంటే వాళ్ళందరినీ చూడగానే ఇంకా జాలి కలిగిందనమాట. తన సైనికుల పట్ల అతడు మొదటి నుండి దయాభావంతోనే ఉన్నాడు. కానీ ప్రతిపక్ష సైనికులను, ఆసన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడా అతను కృపాభావాన్ని పొందాడు. తన సైనికుల పట్ల ఎప్పుడు కూడా కృపాభావమే ఉంటుంది. బట్ కాకపోతే అవతలి వాళ్ళ సైనికుల పట్ల కూడా తను అదే భావాన్ని పొందుతాడు. ఎందుకంటే దైవ గుణాలు కలిగిన వాడు కాబట్టి ఆయన రాజు ఆ విధంగానే ఉంటారు. వాళ్ళందరినీ చూసి అతని దేహాంగాలు కంపించి నోరెండిపోతుంది. వారందరినీ యుద్ధోత్సాహాన్ని చూసి అతను దాదాపు పూర్తిగా